జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రజాపాలన దినోత్సవం అనేటువంటి కార్యక్రమం వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించి ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి అధికారికంగా నిర్వహించింది. అధికారికంగా నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాంలో ఆనాడు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసలు బాసిన అమరవీరుల కుటుంబాలను వారిని పిలిచి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వారిని ఆహ్వానించాలి. అట్లాగే ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా గౌరవంగా పిలవాలి. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా అగౌరవ పద్ధతిలో నిన్న ప్రోగ్రాం జరిగింది. కాబట్టి సిపిఎం పార్టీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ కార్యక్రమానికి సంబంధించిన దానిపైన పార్టీ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి గారు పాల్గొన్నారు. అట్లాగే జిల్లా కార్యదర్శి అధ్యక్షులు సామరాజు యాదగిరి గారు, ఇది ఆర్య గారు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గూరి గోపి గారు, అట్లాగే పట్టణ కార్యదర్శి జోగుబాయ్ గారు, జిల్లా కమిటీ సభ్యులు చంద్రనాయకులు, అట్లాగే పట్టణ సీనియర్ నాయకులు, అట్లాగే టౌన్ నాయకులకు సంబంధించింది కళ్యాణ లింగం, బాలినేని తిరుమలయ్య గారు, తర్వాత కొత్త శ్రావణ్ స్వామి కృష్ణమూర్తి గారు, అట్లాగే మిగిలిన పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు రాబర్తరావు ప్రెస్ మీట్లో పాల్గొని ప్రెస్ మీట్ పైన పార్టీ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి గారు మాట్లాడాల్సింది. మీడియా మిత్రులందరిలో మేము కొమ్మూరు ప్రతాప్ రెడ్డితో జిల్లా కలెక్టర్కు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని మేమందరం కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ ఒక జాతీయ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే నిన్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విలీన కార్యక్రమం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి సరే ఒక అభిప్రాయం ఒక పార్టీకి అనేక అంశాలు ఉంటాయి, కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఒక స్వతంత్ర పోరాటం, ఒక భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరీ ముక్తి కోసం జరిగినటువంటి ఒక పోరాటం. ఈ స్వతంత్ర సమరయోధులను చాలా సంవత్సరాలుగా చూసుకుంటే ప్రభుత్వం లేకుంటే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాలను సన్మానించడమో లేకుంటే గౌరవించడమో ఆ పద్ధతిలో కలెక్టర్ గారు కానీ లేకుంటే మంత్రి గారు కానీ ఎవరున్నా ఆ జరుపుకుంటూ వచ్చినాయి గత అనేక సంవత్సరాలుగా. కానీ ఈ సంవత్సరము మన జనగామ జిల్లా నుంచే సాయుధ పోరాటం అనేక మంది త్యాగమూర్తున్నటువంటిది. ఆల్రెడీ ఇక్కడ జనగామ జిల్లాలో సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నటువంటి ఒక దర్గా న్యాయకి ఇప్పటికి బతుకున్నాడు, 106 సంవత్సరాలు ఉన్నాడు. జిల్లా కలెక్టర్గా సాయుధ పోరాట వారోత్సవం కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒకవేళ అవకాశం ఆయన ఇక్కడ వచ్చే అవకాశం లేదు, అక్కడికైనా వెళ్ళి గౌరవించి సత్కారం చేసినటువంటి బాధ్యత అవసరం. భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక జిల్లా పాలనాధికారి అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా అనేక మంది సమరయోధుల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళని అవకాశం ఉన్న మేరకు పిలిచి వాళ్ళని గౌరవించాలి. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన అనేది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యం వైపు వెళ్తున్నదా, లేకుంటే నియంతృత్వం వైపు వెళ్తున్నదా, లేకుంటే ఇంకా ఏం చేస్తున్నాం? ఇంత ఆధునిక ప్రజాస్వామ్యం, ఆధునిక సమాజం అనేది కలెక్టర్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు ఎవరి అధికారుల మీద కానీ లేకుంటే ఎవరి మీద కోపం లేదు, కానీ ఉన్న వ్యవస్థ నీకు ఒక అధికారం ఇచ్చింది, భారత గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే భారత ప్రజాస్వామ్యం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు. దాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు ముందారుగా నువ్వు వివరించిన తీరు బాగలేదు, మీరు వివరించిన తీరు బాగలేదు. అందుకోసం మేము నిర్ణయించుకుంది ఏంటంటే సాయుధ పోరాట ప్రజాపాలన కార్యక్రమంలో సాయుధ పోరాటాన్ని పురస్కరించుకొని చేస్తున్నారు. కాబట్టి అన్ని ప్రతిపక్ష పార్టీలను ఇప్పుడు ఏ పదవి లేనటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అధికార పార్టీకి నాయకుడు కాబట్టి నువ్వు స్టేజ్ చేయబోతున్నారు. మీరు మిగతా ప్రతిపక్ష పార్టీలు, జాతీయ పార్టీలు ఉన్నాయి, ఆ పోరాటంలో త్యాగం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. మరి వాళ్ళను పిలిచి మీరు అవకాశం ఇవ్వచ్చు కదా, అటువంటిది ఎందుకు ఇవ్వలేదు? అందుకోసమే ఇటువంటి పనులు ఏవైతున్నాయో, ఇటువంటి పద్ధతులు ఏవైతున్నాయో జనగామ జిల్లాలో ఒక ప్రజాపాలన లేకుంటే ఒక ప్రభుత్వ పాలన ఇక్కడ జరగట్లేదు. అధికారులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను, మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులైనా మీ పని మీరు చేసుకుంటా పోండి. అధికార పార్టీ అనేది వస్తుంది పోతుంది. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, రేపు ఇంకే పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ మీరు మాత్రం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగాల్లో ఉంటారు. కాబట్టి మీ విధులు మీరు నిర్వర్తించాలి తప్ప అధికార పార్టీ ఏ చెప్తే అది చేసేటువంటి పద్ధతి సరైనది కాదు. అందుకోసం కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి కూడా మేము ఇప్పుడు చాలా పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసాం, ఓడి గెలిచిన ఒకరే గెలుస్తారు. కానీ
గతంలో ఒక పార్లమెంట్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు ఈరోజు ఏ హోదాతో మీరు అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కార్యక్రమం మీరు ఓడిపోయినారు. ప్రజలు అవకాశం ఇవ్వలేదు. పార్టీ కార్యక్రమాలు ప్రజల ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప అధికారులను ఏమైనా గురి చేసే పద్ధతి, అక్కడ ఇబ్బందులు పెట్టేటువంటి పద్ధతి అక్కడ జరుగుతుంది. అది మంచి పద్ధతి. రాజ్యాంగపరంగా మీకు ఏదైనా పదవి ఉంటే మీరు అఫీషియల్గా స్టేజ్ మీద పోవడం కానీ ఎక్కడైనా పోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం ఏమిటి ఏ విధంగా వినియోగించుకొని మీరు ఆలోచించాలి తప్ప ఏ పదవి లేకుండా అధికార పార్టీని చనిపోయి స్టేజ్ మీద కూర్చుంటే అధికారులకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది అని లేదు. అన్ని పార్టీలను తెలిస్తే అటువంటి ఇబ్బందులు ఏముండదు. మేము ఏమంటున్నామంటే నిన్న జరిగినటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో జరిగినటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉందో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను అగౌరవపరిచిరు, అవమానపరిచిరు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లా అధికార యంత్రికంగా ఉన్నటువంటి వాళ్ళకు క్షమాపణ చెప్పాల్సిన సిపిఎంగా డిమాండ్ చేయాల్సుకున్నాం. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగదు. మీరు ప్రజాపాలన జిల్లా అధికారిగా జిల్లా అభివృద్ధి పనుల మీద అటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి తప్ప అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తారు చేసేటువంటి కార్యక్రమం దయచేసి ఉండొద్దని మేము సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాంటి కార్యక్రమాలు అలాంటి విషయాలు జిల్లాలో ఉండవు. ఎందుకంటే జనగామ జిల్లా అంటే ప్రశ్నించేటువంటి జిల్లా, మట్టి మనసును తట్టిలేపినటువంటి జిల్లా, అనేక మందిని సాయుధులుగా మార్చేటువంటి జిల్లా, ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి జిల్లా. అందుకోసమే అన్ని విషయాల్లో ప్రజాస్వామ్యంగానే మరి రాజ్యాంగం ప్రకారం మరి జిల్లా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ లేకుంటే మరి ప్రతాప్ రెడ్డి గారు కానీ రాజ్యాంగేతర శక్తిగా వివరించదని నేను సీపీఎంగా చెప్పదలుచుకున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.